హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేనైతే సోయా పులావ్ చేశానండి. చాలా అంటే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి. త్వరగా కూడా తయారైపోతుంది. చూడండి ఎంత పలుకు పలుకుగా రైస్ అనేది అస్సలు అతుక్కోదు. మనం పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే. ఇంకొకటి, నేను వాడే బాస్మతి రైస్ కూడా చాలా బాగుంటాయండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఏ బ్రాండ్ వాడుతున్నానో చెప్తాను. ముందుగా అయితే పులావ్ చేయడానికి ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. అందులో ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసాక ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ సన్నగా తరుక్కున్నవి బాగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకున్నాను. ఆ తర్వాత జింజర్, గార్లిక్, ఇంకా ఒక ఆనియన్, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా ఇలాచి, ఇంకా చెక్క, లవంగం, ఇవన్నీ కూడా ఒకేసారి పేస్ట్ చేసేసుకున్నాను. అది వేసుకున్న తర్వాత చక్కగా వేగాక సన్నగా తరుక్కున్న ఒక 2 టమాటోస్ ముక్కల్ని వేసుకున్నానండి. బాగా సన్నగా తరుక్కున్నాను, అందుకని తొందరగా కుక్ అయిపోయింది. సోయా వచ్చి ఒక 1/2 అవర్ పాటు గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే 1 కప్పు కొత్తిమీర తరుగు వేసుకున్నానండి. చూడండి, ఇప్పుడైతే చక్కగా అన్నీ కలిపేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఉప్పు వేసేసుకుంటున్నానండి. ఉప్పు యాడ్ చేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసేసుకుంటున్నాను. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ కూడా, నేను 4 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను. దానికోసం 8 కప్స్ వాటర్ తీసుకున్నానండి. చూడండి, ఇది ఒక బాయిల్ అయిన తర్వాత ఇందాక మనం 1/2 అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకొని కలుపుకోవడమే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే బాస్మతి రైస్ వేసేసుకున్నాను కదా, ఇప్పుడు ఒక్కసారి మంచిగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు కలుపుకున్న తర్వాత కాస్త మూత పెట్టుకున్నానండి. కాస్త సైడ్లో ఓపెన్ ఉంటేనే బెటర్ అండి, లేదంటే